అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ టువర్డ్స్ అలిపి అండ్ 153 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ ఈ ఏరియాలో మొత్తం రబ్బర్స్, టీ ప్లాంట్స్, అంటే రబ్బర్స్ ఇట్లా కలెక్ట్ చేస్తారు అదొక బౌల్ లోపల. ఆ ప్లాంట్స్ ఇవన్నీ అవి, ఆల్మోస్ట్ ఇవన్నీ అవి. ఒక్కొక్క ఎలా ఇల్లులు ఉన్నాయి భయ కేరళలో. అంటే మేబీ ప్లేస్ ఎక్కువ ఉన్నందుక మరి ఏందో తెలియదు, బట్ ఇల్లులు చూస్తే ఒక్కొక్కటి బా వేరే లెవెల్ ఉంది. నాకు తెలిసిన వాటికి ఒక్కొక్కటి మినిమం ఎంత కాదన్నా 600 గజాలు ఎకరం. ఈ మినిమం ఇంత స్పేస్ అయితే ఉంటుంది. మళ్ళీ ఎంత పీస్ఫుల్గా ఉన్నాయి తెలుసా ఇల్లులు కూడా. నార్మల్గా చిన్న చిన్న కాదు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ రైట్ సైడ్ ఇట్లాంటిది, ఇది జస్ట్ శాంపుల్. అట్లాంటివి ఇంకా మేము నిన్న వైనాడ్ టు మళ్ళీ మున్నార్ వచ్చే రూట్లో చూసాము. బాబా ఇల్లులు అయితే ఒక్కొక్కటి. అండ్ ఇప్పుడు ఇది మేము మున్నార్ టు వర్కల పోయే రూట్లో మిడిల్ అలిపి రూట్లో వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న గల్లీల రూట్లు చూపిస్తారు కానీ బట్ రోడ్లు ఎక్కడ చూసినా సరే బాగుంటాయి. అంటే వరస్ట్ అన్నట్టు ఎక్కలేదు. కేరళలో రోడ్ సుకున్ అంటే బాగుంటుంది. ఎంత మెల్లగా పోతుంది ట్రైన్ అనేది, జుఫ్మని వెళ్ళిపోతుందని నేను అనుకున్నది. ఇది ఎప్పుడు అలా బండి ఎప్పుడు స్టార్ట్ చేయాలా. అండ్ ఈ నుంచి అలిపి మాకు 60 కిలోమీటర్స్ ఉంది. అండ్ అలిపి టు వర్కల వచ్చేసి ఓవరాల్గా ఇంకో 150 కిలోమీటర్స్, 120 ఏమి ఉంటుంది. ఓవరాల్ ఇక్కడ నుంచి 180 కిలోమీటర్స్ ఉంది. అండ్ అలిపిలో చూస్తాం ప్రైజెస్ కొంచెం రీజనబుల్ ఉందంటే బోట్ స్టే ఉంటుంది. కాకపోతే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లిటరల్గా ఇక మళ్ళీ చూసేంత లొకేషన్ కూడా ఇప్పుడు ఏం లేదు. ఒకవేళ మాకు రీజనబుల్ ఉండాలనిపిస్తే ఉంటాం, లేదంటే డైరెక్ట్ టువర్డ్స్ వర్కల కొట్టేసి అక్కడ రూమ్ స్టే నియర్ బై బీచెస్ దగ్గర తీసేసుకొని చిల్ అయిపోవాలా. వా బాబా ఏమన్నా ఉన్నాయా వాటర్. లొకేషన్ కూడా బాగుంది. అండ్ వర్కల దగ్గర నియర్ బై ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇంకా వర్కల ఒక 25 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇది యాక్చువల్ ఏమైందంటే బీచ్ పక్క నుంచి రూట్ చూస్ చేసుకుంటే మంచిగా కనిపిస్తా అనుకున్నాం కానీ ఏడ కూడా బీచ్ దొరకలే. ఇదే కొంచెం ఒక లొకేషన్ బాగుంది. అమ్మ బీచ్ అయితే ఫుల్ క్రౌడ్తో ఉంది. బీచ్ పక్క నుంచి వెళ్తున్నాం. రూట్ అయితే కచ్చా ఉంది మొత్తం. ఈ రూట్లో పోతే మేము ఇప్పట్లో పోయేటట్లేము. డైరెక్షన్ ఎక్కడన్నా ఉంటే చేంజ్ చేయాలి వేరే రూట్కి. నమస్తే వనక్కం రాధే. ప్రజెంట్ మేము వర్కలలో ఉన్నాం. అండ్ ఇది మేము వేసుకున్న రూమ్. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు డైరెక్ట్ వర్కల బీచ్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి వర్కల బీచ్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నేను అక్కడ మూమెంట్ బట్టి వాటర్ ఒకవేళ మంచిగా అనిపిస్తే నేను కూడా ఆనే స్నానం చేస్తాను. దానికి ఇప్పుడు వాటర్ ప్రూఫ్ కేసు కూడా తీసుకెళ్తున్నాను, గోప్రో ప్రాబ్లం కాకుండా. నేను తీసుకున్న హోటల్ అండ్ నా బైక్ ఇక్కడ పార్క్ చేశాను. సెక్యూరిటీ సీసీటీవీ అవి ఉన్నాయంటే. నెక్స్ట్ డే ప్రజెంట్ అయితే ఇప్పుడు వర్కల బీచ్లో ఉన్నాం. నిన్న వచ్చినాం, స్నానం చేసినాం, బాగా అనిపించింది. మళ్ళీ ఈరోజు కూడా వచ్చేసి జస్ట్ అట్లా స్నానం చేసి చిల్లుగా వెళ్ళిపోదాం అని చెప్పి నేను అనుకుంటున్నాను. గోకర్ణల ఏ వైపు ఉందో ఇక్కడ కూడా ఇంత కూడా చెత్త ఉండదు ఆల్మోస్ట్. అంటే చాలామంది ఫారినర్స్ కూడా ఈ ప్లేసెస్కి వస్తుర్రు. అండ్ ఇది బీచ్ యొక్క వ్యూ బాగుంది. నిన్న కూడా ఎంజాయ్ చేసినాం లిటరల్గా. బాగుంది. కానీ నిన్నటికి
కానీ ఈరోజు వేవ్స్ బాగున్నాయి. చేసుడే బంద్ చేసి లిటరల్గా